नैते नृति श्रुति पार्थ जानन् योगी मुह्यति कच्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन। नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कच्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन। नैते स्मृति पार्थ जानन्यो योगी मुह्यति कच्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन। नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कच्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन। ఓ అర్జున చెప్పండి, భక్తులు ఈ రెండు మార్గాలను ఎరిగినప్పటికీ ఏనాడు మోహితులు కారు. అందుకే సర్వదా భక్తిలో సుస్థిరంగా అన్నమాట. సుస్థిరంగా కావలసింది అంటే సుస్థిరంగా ఉంటాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మామూలుగా జీవులు అందరూ కృష్ణపక్షంలో శుక్లపక్షంలో జనన మరణాల్లో వస్తాం కానీ లేకపోతే స్వర్గలోకాల్లో వెళ్తాం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ నా భక్తులకి ఈ విషయాలు రెండు తెలుసు. ఈ జనన మరణ చక్రాల గురించి తెలుసు, భగవంతుడి గురించి తెలుసు. అందువల్ల ఎప్పటికీ ఏనాడు మోహితులు కాదు. ఈ జననమరణ స్వస్థం పుడతాం, లేకపోతే చీకటి కాలంలో పోయాము, వెలుతురు కాలంలో రావాలి, దానికోసమే జీవించాలని ఎప్పుడు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవత్ చింతనలో ఉంటారు కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా అపజయము, తర్వాత అపకీర్తి, ఇలాంటి అసంపూర్ణమైన జననమరణ చక్రము అలాంటివి ఏమి కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఒకసారి నిజమైన యోగి ఎవరంటే సుఖదేవ్ గోస్వామి ఆయనకి కంప్లీట్గా ఆయన ఆత్మరక్షణలో ఉన్నాడు. అంటే ఈ శరీరం కాదు ఆత్మ సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు. ఆత్మ ఆడవని మగవని వాళ్ళతో ఏ విధమైన సంబంధం ఉండేది కాదు. ఆ విధంగా ఆత్మరక్షణలో ఆయన లోకమంతా సంచరిస్తూ ఉంటాడు. అంటే భగవత్ చింతనలో ఉంటాడు. లోకంలో ఎవరెట్లా ఉన్నారు, ఆడ మగ అందమా సందమా లేకపోతే ఉన్నారా లేదని పట్టించుకోకుండా సంచరిస్తూ ఉంటారు. ఒకసారి దేవతా కన్యలు స్నానం చేస్తూ ఉంటారు. సుఖదేవ్ గోస్వామి అటు వెళ్తూ ఉంటారు. అయినా సరే సుఖదేవ్ గోస్వామి ఆడ మగాడ పట్టించుకోలేదు. వాళ్ళు కూడా ఈయన యోగి, ఆత్మ సంరక్షణలో ఉన్న యోగి, ఈయనకి ఆడ మగ ఏం లేదు, భగవత్ చింతనలో ఉంటారు, ఆయన ఆత్మస్థితిలో ఉన్నారు. అందువల్ల ఈయనకి మన గురించి తెలియదు కనుక ఆయన గురించి లేకడేళ్ళు ఎవరు కూడా ఆ వస్త్రాలు కూడా కప్పుకోరు. తర్వాత వాళ్ళ నాన్నగారు సుఖదేవ్ గోస్వామి సంచరిస్తూ ఉన్నాడు, సరిగా ఆహారం తీసుకోవట్లేదు, సరైన వస్త్రాలు లేవు, తిరుగుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అని ఆయన వెనకాల కుమారాన్ని వెళ్తూ ఉంటాడు. అప్పుడు వ్యాసదేవుని చూసి అక్కడున్న స్త్రీలందరూ లేచి వెంటనే వస్త్రాలు కప్పుకుంటే అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. ఈయన అడుగుతారు వ్యాసదేవుడు, మీరందరూ కూడా నా కుమారుడు యువకుడు వెళ్ళిపోతుంటే ఏ విధంగా మీరు వస్త్రాలు కప్పుకుండా అదే విధంగా స్నానం చేస్తున్నారు, నేను వెళ్తుంటే వెంటనే లేచి వస్త్రాలు ధరిస్తున్నారంటే అప్పుడు
వాళ్ళందరూ స్త్రీలు ఏమంటారంటే, నీ కుమారుడు ఆత్మరక్షణలో ఉన్నాడు, మాకు బట్టలు ఉన్నాయా లేవా, ఆడ మగ ఏం పట్టించుకోవట్లేదు, కానీ నువ్వు మమ్మల్ని నిన్ను చూడగానే మాకు సిగ్గు వచ్చింది, అట్లాగే మేము వస్త్రాలు లేవని నువ్వు మా ఆయనకు మోహంతో చూస్తావు, అందుకనే మేము తప్పుకున్నామని చెప్తాడనమాట. అట్లాంటి యోగి రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా సరే ఎప్పుడు మోహానికి గురికాడు. ఎప్పుడు కూడా భగవత్ చింతనలో ఉన్న వ్యక్తికి మనకి శరీరంతో ఏ విధమైన దుఃఖం వచ్చింది అనేది కూడా భయపడరు వాళ్ళు. ఎందుకంటే అనన్య చింతయంతం, నిరంతరం చింతలో ఉంటారు వాళ్ళు. సర్వదా భక్తియుక్తలో సుస్థిరుడవును. అందువల్ల అతనికి ఏ టైంలో మరణించినా అదంతా భగవంతుడు ఆజ్ఞ ప్రకారం జరిగిద్దని వాళ్ళు ఎప్పుడు కూడా దాని గురించి చింతల్లో మోహానికి గురికారని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. కరెక్ట్. యోగయుక్త అనే పదం విశేషంగా ప్రధానమైంది. 28వ శ్లోకం చూడండి. వేదేషు యజ్ఞేషు తపః సుశైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. వేదేషు యజ్ఞేషు తపః శుచైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానపైతి చాధ్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్చేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి సాధ్యం. దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అచ్చేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి సాధ్యం. అసలు భక్తియుక్త సేవ మార్గమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యాయము ద్వారా, యజ్ఞ నిర్వహణ ద్వారా, తపస్సు చేయటం ద్వారా, దానం ఇవ్వటం ద్వారా, తాత్విక కర్మలు కామ్య కర్మలు చేయటం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలము భక్తియుక్త సేవ చేయటం ద్వారా వీటన్నింటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామమును చేరతాడు. ఇక్కడ భగవంతుడు మనకి స్పష్టంగా చెప్తున్నాడు. వేదాలు అధ్యయనం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఇప్పుడు మనకి మిగతా అన్ని సంప్రదాయాల్లో వేదాలు పఠనం చేస్తారు. వేద గురుకుల పాఠశాలలో వేదాలు పఠనం చేస్తూ ఉంటారు. మన మధ్వ వైష్ణవ ఈ సాంప్రదాయంలో భగవద్గీత భాగవతము పఠనం చేపిస్తూ ఉంటారు. మిగతా సాంప్రదాయాల్లో వేదం పఠనం చేపిస్తుంటారు. వేదం అంతా చదివినా శ్రీమద్ భాగవతం గురించే చెప్పబడుతుంది. భాగవతం ఒకటి చదివితే వేదాలన్నీ ఒక 10 సంవత్సరాల పాటు వేదం పఠనంతో సమానం అవుతుంది శ్రీమద్ భాగవత పఠనం చేస్తే. అందుకని మన గురుకులంలో భగవద్గీత, భాగవతం, రామాయణం పఠనం చేపిస్తూ ఉంటారు. అట్లాగే భగవంతుడికి అర్చన చేసే విధానము, తర్వాత కలియుగ హరినామ సంకీర్తన, ఇదే మన దానికి భక్తి. ఈ భక్తియుక్త సేవలో ఉంటే భాగవతం రోజు చదవటం, నిత్యం భాగవత సేవ, భగవంతుడి గురించి రోజు మనం తెలుసుకోవటం, వినటం, ఆయన గురించి లీలలు తెలుసుకోవటం, వినటం, పఠనం చేయటం, తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే మంత్రం చేయటం. ఇది కలిదోష మంత్రం, భగవంతుడి అవతారం, ఇది యజ్ఞము.
తర్వాత వాళ్ళు ఏకాదశి పాటించడము. ఈ విధంగా భగవంతుడు ఈ 3 కార్యక్రమాల భక్తులందరూ నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి భక్తులకి వేరే తపస్సు చేయాల్సిన అవసరం లేదు. చాలామంది తపస్సు చేయడానికి 2 గంటలు 3 గంటలు 4 గంటలు తపస్సు చేస్తారు, యోగాలు చేస్తూ ఉంటారు. తర్వాత వేలు పెట్టి యజ్ఞం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక 5-6 గంటల పాటు తపస్సు చేస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు, అన్నిటిలో చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, తాత్విక కర్మలు చేస్తూ ఉంటారు. ఈ కామ్య కర్మలకు సంబంధించిన బ్రహ్మచర్యం పాటించి కొంతమంది భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారు. అరణ్యాల్లో కొంతమంది భక్తియుక్త సేవ చేస్తుంటారు. ఈ ఫలితాలన్నీ కూడా ఈ భక్తియుక్త సేవలు ఒక్కదానిలో అవన్నీ కూడా వస్తాయి. ఈ భక్తియుక్త సేవ చేస్తే అవన్నీ ఒకేసారి ఈ భక్తియుక్త సేవ చేసే వ్యక్తికి వస్తాయి. మిగతా అన్ని మనం సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు అని కృష్ణుడు ఇక్కడ కలిగే ఫలితాలన్నీ కూడా ఒకేసారి వస్తాయి. కేవలం భక్తియుక్త సేవ ద్వారా వీటన్నింటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామం చేరతాడు. ఆ విధమైన ఈ భక్తియుక్త సేవ చేయటం వల్ల భగవంతుని చేరతాడు. మీరు చూస్తూ ఉండొచ్చు, మన భక్తులు రోజు జపం చేసే వ్యక్తులు ఏ కులంలో జన్మించినా, ఏ మతంలో జన్మించినా, ఏ దేశంలో జన్మించినా వాళ్ళందరూ కూడా అంతకితం చేసే పాపకర్మలన్నీ శాశ్వతంగా మానేసి చాలా శుద్ధమైన ఆచార నియమాలు పాటిస్తూ భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు. దీనిలో అంత మార్పు జరిగింది, అంత శుభం ఉంది. ఆ విధంగా భక్తి మార్గం చేయటం వల్ల భగవంతుడిని మనం పొందుతాము. హరే కృష్ణ. అర్థమైందా? అయిపోయింది, ఈ అధ్యాయం అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. భగవంతుడు మీద శ్రద్ధ ఉండాలి, భక్తి మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతోడను భక్తితోడను ఉన్నాడు కృష్ణుడు. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి మనం చేయాలనుకున్న శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా భక్తి ఎవరో కొనసాగించలేదు. అంటే ఇవాళ ఆదివారం ఉంటుంది, మనం సత్సంగానికి వెళ్ళాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవన్నామం చేయాలి, భగవంతుడు ప్రసాదాలను స్వీకరించాలి, ఆ విధంగా గురువు చెప్పిన వినాలి అనేది ఎక్కడున్నా మనం సాధ్యమైనంత వరకు వస్తాకే ప్రయత్నం చేయాలి. అదే శ్రద్ధ అంటే అదే విధం. అదే భక్తి అంటే అన్ని కాలాల యందు మనం ఏదైనా ఊరెళ్ళినా లేకపోతే ఏదైనా ఇప్పుడు విద్యార్థులు చదివే సమయంలో చదువున్నా, పరీక్షలున్నా, ఎగ్జామ్లున్నా అయినా భగవంతుడికి సంబంధించింది ఏదో సమయంలో 1 గంట 2 గంటలు చేయాలి. అట్లాగే మనకి ఏదైనా ఊరు వెళ్ళాలన్నా అప్పుడైనా సరే ముందే తెల్లవారుజామునే భగవత్ కార్యాలు చేసి భక్తియుక్త సేవలు మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసి అక్కడికి వెళ్తూ ఉండాలి. ఆ విధంగా ఎప్పుడు కూడా భగవంతుడి చైతన్యంలో, కృష్ణ చైతన్యంలో, భక్తిలో ఉండాలి. మన శాస్త్రాలు భగవద్గీత, భాగవతం, రామాయణాలు చదువుతూ ఉండాలి. అన్ని దేవాలయాల్లో కూడా భక్తి, ఈ రామాయణం, భగవద్గీత, భాగవత శాస్త్రాలు పఠనం జరగాలి. వాటిలో భగవంతుడి లీలలు తెలుసుకోవాలి, భగవన్నామం చేయాలి. అప్పుడే లోకమంతా శుభము, సుభిక్షము, శాంతము ఉంటుంది. హరే కృష్ణ. చదవచ్చు, అన్నీ కూడా చదవచ్చు. ఏది చదివినా దానికి భగవంతుడి గురించి ఏది చదివినా ఫలితమే. అయితే హరే కృష్ణ మహామంత్రం ఎక్కువ చేయాలి. ఇప్పుడు మామూలుగా 3 రామనామాలు 1008 విష్ణు సహస్రనామాలతో సమానం అని మనకి పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేస్తారు. అట్లాగే 3 రామనామాలు 1 కృష్ణనామంతో సమానం. అందుకనే మనకి ఈశోపనిషత్తు, తర్వాత కలిసంతరణి ఉపనిషత్తు, శ్రీమద్ భాగవతం నుండి మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రం జపించాలని భగవంతుడి చైతన్య మహాప్రభు ఆదేశం ప్రకారం ఇది ఎక్కువ చేస్తూ ఉంటే మిగతా ఏమన్నా చేయలేకపోయినా పర్వాలేదు. ఏది చేసినా ఏమీ లాస్ లేదు, అన్నీ చేయాలి. భగవంతుడి కార్యాలు ఏదైనా చేయాలి. కాకపోతే హరే కృష్ణ కలిదోష మంత్రం మాత్రం రోజు ఎక్కువ చేయాలి భగవన్నామాన్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ ఇది ఒక్కటి చేయాలి. ఇది చేయకుండా ఏం చేసినా కానీ అంత శక్తి మనం పొందలేదు. జయ శ్రీమద్ భగవద్గీత మహాశాస్త్రానికి శ్రీ భూ సమేత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.